విచ్ స్టేట్ హ్యాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద నేషనల్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్? జాతీయ పంచాయతీ అభివృద్ధి సూచికలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? త్రిపుర, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్. సో ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో ఏ స్టేట్ ఫస్ట్లో వచ్చింది అంటే అది త్రిపుర అన్నమాట. సో త్రిపురలో ఉన్న జుగాల్ కిషోర్ నగర్ విలేజ్ కమిటీ అనమాట. సో ఈ జుగాల్ కిషోర్ నగర్ విలేజ్ కమిటీ ఏదైతే ఉందో అది ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో ఏంటి ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. సో దేనికి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు అంటే, దీంట్లో ఏదైతే స్టేట్ గుడ్ గవర్నెన్స్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుందో, ట్రాన్స్పరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో, అది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న సిటిజన్స్కి డెలివరీ ఆఫ్ సర్వీసెస్ కరెక్ట్గా ఎవరైతే ఎఫిషియెంట్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ లాగా చూపించడం జరుగుతుందన్నమాట. సో ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ఒక 435 ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. సో మరి ఈ 435 ఇండికేటర్స్ని 9 థీమ్స్లోకి డివైడ్ చేయడం జరిగింది. సో ఒక విలేజ్ పంచాయత్లో మనం జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుండాలి, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అండ్ అది మాత్రమే కాకుండా అది చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ఉమెన్ ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ అలాంగ్ విత్ దిస్ అక్కడ సోషల్ సెక్యూరిటీ కూడా ఉండాలి. సో ఇలా ఒక 9 థీమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 9 థీమ్స్లో ఎవరైతే టాప్ పర్ఫామ్ చేస్తారో ఆ గ్రామ పంచాయతీకి ఇలా పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో టాప్ ప్లేస్ వస్తుందన్నమాట. సో నియర్లీ 2.5 lakh గ్రామ పంచాయత్స్లో త్రిపురలో ఉన్న ఈ జుగల్ కిషోర్ నగర్ అనే గ్రామ పంచాయతీ ఫస్ట్ ప్లేస్ రావడం జరిగిందనమాట. సో మరి దీనికి ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అంటే, దీనికి వచ్చిన స్కోర్ 88.44 అనమాట. సో 0 నుంచి 100 వరకు జనరల్గా స్కోరింగ్ ఇస్తారు. సో బిలో 40 ఎవరైతే ఉంటారో బిగినర్స్ అని అంటారనమాట. సో 40 to 60 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్పిరెంట్ కేటగిరీ కిందికి వస్తారు. అండ్ 60 నుంచి 75 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫార్మర్స్. 75 to 90 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రంట్ రన్నర్స్. అండ్ 90 to 100 కేటగిరీలో అచీవర్స్ ఉంటారనమాట. సో ఇప్పటి వరకు ఏ గ్రామ పంచాయతీ కూడా ఈ 90 to 100 కేటగిరీలో రాలేదు, అంటే అచీవర్స్ కేటగిరీలో ఎవరు రాలేదు. అందరూ కూడా ఈ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే వచ్చారనమాట. సో అంటే స్కోర్ 75 to 90 ఉందనే చెప్పుకోవాలి. మరి ఎక్కువ గ్రామ పంచాయత్స్ ఏ స్టేట్ నుంచి వచ్చాయి అంటే, మన గుజరాత్ అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ గ్రామ పంచాయత్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఏది అని అడిగితే మాత్రం అది మనం త్రిపుర అని చెప్పుకోవాలి.